తర్వాత ప్రసాద్ గారు, ఇక్కడ కుటుంబ సభ్యులు గతంలో వాళ్ళు అనుభవించినటువంటి పలు ఇష్యూస్ పట్ల ఇక్కడ అంత్యక్రియలకు సంబంధించి ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అధికారిక లాంఛనాలను స్వీకరించలేదు. సో దీన్ని వైసీపీ అడ్డుకుంది అన్నటువంటిది మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అన్నట్టుగా టీడీపీ ప్రొజెక్ట్ చేస్తోంది అన్నటువంటి దానికి మీ సమాధానం ఏంటి? మేడం, మీకు ప్యానెల్లో పెద్దలకి ప్రేక్షకులకి వైసీపీ సార్ వాయిస్ కొంచెం చిన్నగా వస్తోంది. మేడం ఇప్పుడు వినిపిస్తుంది మేడం? వినిపిస్తోంది, బట్ అర్థం చేసుకోవాల్సి వస్తోంది. కొంచెం గట్టిగా వైసీపీ సవర రాజకీయాలకి ఇది పరాకాష్ట, పీకి వెళ్ళిపోయింది అనమాట సవరాజు. అది ఏ స్టేజ్కి ముందుగా ఈ చర్చలో పోయేదానికి ముందు మేడం, మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారికి నా పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను మేడం. ఎందుకంటే పాత తరం నాయకుల్లో ఒక సమర్థవంతమైన సచ్యీలత కలిగినటువంటి, సమగ్రత కలిగినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కేవలం కాపుల హక్కుల కోసమే కాకుండా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు కోసం కష్టపడినటువంటి వ్యక్తి, పనిచేసినటువంటి వ్యక్తి, కృషి చేసినటువంటి ముద్రగడ గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని, ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని, ఈ కష్టకాలంలో ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని చెప్పేసి హెచ్ఎంటీవీ చర్చ ద్వారా హృదయపూర్వకంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను మేడం. ఇక అసలు విషయానికి వస్తే, నేను ఇందాక చెప్పినట్టు తవ రాజకీయాలు చేయటంలో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినారు అన్నమాట. ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే వైసీపీ నాయకులు కనీసం కూతుర్ను కూడా దగ్గరకు రానియకుండా ఉన్నారు. వీళ్ళ పబ్లిసిటీ కానీ వీళ్ళ సవరాజకీయ స్థాయిలో అయితే ప్రభుత్వ లాంఛనాలు, మాజీ మంత్రి, ఒక కాపు ఉద్యమ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు చనిపోయాడు. మాకు ఆయన పైన ఉన్నటువంటి అచంచలమైనటువంటి గౌరవంతో, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు మళ్ళీ చేయబోతాను మేడం. సరే కదా మేడం, మంచిగా అంత్యక్రియలు చేసేది చేయాలనేసి డెసిషన్ తీసుకునేది ప్రభుత్వం. సరే, కారణం ఏదైతే ఏమి, కుటుంబ సభ్యుల కన్నా కూడా వైసీపీ నాయకులు ఓవర్ యాక్షన్ చేసి ఈ అంత్యక్రియలు కనుక ప్రభుత్వ లాంఛనాలతో జరిగితే, అంటే ప్రసాద్ గారు, ఒకవేళ వైసీపీ నేతలు అడ్డుకుంటే కుటుంబ సభ్యుల డెసిషన్ అల్టిమేట్. వాళ్ళు వద్దు అంటేనే మీరు ఆగుతారు. వీళ్ళు మధ్యలో వచ్చి చెయ్యొద్దు అంటే మీరు చెయ్యకుండా ఉండరు కదా. ఇప్పుడు ముద్రగడ సతీమణి ఒకవేళ వద్దు అంటే మీరు ఆగిపోతారు కదా. సో అప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్ కి వైసీపీకి ఎట్లా? ముద్రగడ పద్మనాభం గారి యొక్క పార్థివ దేహానికి అంత్యక్రియ చేయాలి ప్రభుత్వ లాంఛనాలతో మేము డెసిషన్ తీసుకున్నాం. వద్దని చెప్పి వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో వాళ్ళ కుటుంబ సభ్యులు వద్దన్నారు. ఎస్, మీ ఇష్టం అది, దాన్ని మేము కాదనలేము. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని గౌరవించాము. కానీ కూతురు, జన్మనిచ్చిన కూతురు చివరి చూపులు మళ్ళీ చూడబోతున్నారు తండ్రిని. ఇదే కదా చివరి చూపులు. వస్తే వీరాంగం చేసి ఆ అమ్మిని తోసి కొట్టి ఇదా ఎక్కడని చూసామా? చివరికి ఆ అమ్మాయి తన తండ్రి యొక్క విజువల్స్ టీవీలో వస్తా ఉంటాయి. ఆ టీవీలో వస్తున్న విజువల్స్ మీద పడి ఏడుస్తా ఉంటాయి. తండ్రిని చూసి దగ్గరికి శవాన్ని చూసి తాకి ముద్దాడి తన నివాళి అర్పించి తన యొక్క బాధను వెళ్ళగక్కునేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా వీళ్ళు అడ్డుకుంటే అమ్మాయి టీవీ స్క్రీన్ పైన విజువల్స్ వస్తుంటే దాని మీద పడి ఏడుస్తాను. భారతదేశంలోని ఎక్కడా ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఏ కూతురికి కూర్చుండదు.
ఆ ఘనత వైసీపీ. అంటే ప్రసాద్ గారు నిన్నట్టుండి ఒకటి అంటే పాతది ముద్రగడ గారి ఒక మేడం, వస్తాను మేడం, వీడియో మేడం, బయట వస్తాను మేడం, మేడం, వీడియో బయట మేడం, ఆయన వచ్చింది కూతురు మేడం, అల్లుడు నేను పట్ల వాళ్ళ ఇంటికి వెళ్తే మీ అంటే అంటే నేను చూసిన బయట అది వాళ్ళ సతీమణికి సమ్ అనారోగ్య కారణాలు క్యాన్సర్ అనారోగ్య కారణాలతో ట్రీట్మెంట్ తీసుకొని కూతురింటికి వెళితే ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి వెళ్ళగొట్టారు. అట్లాంటి సిచ్యువేషన్ అనేది ముద్రగడ గారి ఒక బైట్ చూసా నేను. అంటే నిన్నట్టుండే సర్కిల్ మేబీ మీరు కూడా చూసుంటారని అనుకుంటున్నా. నేను కూడా చూశాను. నేను ఒకటే చెప్తాను మేడం, ఈరోజు తండ్రి కూతుర్లు గొడవ పడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళ అనుబంధం ఆయాతుల్లో భాగం అదే. రేపు పొద్దున ఒకటవుతారు మేడం. ఎన్ని సంఘటనలు చూడలేదు మేడం. తండ్రి కూతుర్లు తిట్టుకునేది, కొట్టుకునేది, కేసులు పెట్టుకునేది, మళ్ళీ ఒకటైపోయిన ఘటనలు మనం చూడలేదా? ఆవిడ ముద్రగడ గారి సతీమణి కూడా రావద్దు, కాంపౌండ్ లోకి ఎలా చెయ్యొద్దు అని అన్నారు అని అన్నారు అని అంటున్నారు. అది కాదా? ఇప్పుడు ఆవిడ వద్దంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అంటే కూతుర్ని వద్దని తల్లి ఒకవేళ అన్నారు అనుకోండి. నేనంటాను మేడం, నేను చేస్తాను మేడం, ముద్రగడ కూతుర్ని ముద్రగడ దగ్గర పోకుండా అడ్డుకునే హక్కు అది ఎవరికి లేదండి. ఆమె హక్కు అది, తల్లికి కూడా లేదు. జన్మనిచ్చిన తండ్రి లేదు. అర్థంగాలా? ముద్రగడ ఆ రోజు కోపం తనిండొచ్చు, నేను కాదని లేదు. ఆ బయట నేను కూడా చూశాను. నా ముఖం చూడొద్దు, నువ్వు నేను చేస్తే కూడా రావద్దు, నువ్వు నా దగ్గర రాకూడదని చెప్పిన తండ్రులు లక్షలాది మంది కూతురికి ఏదైనా ఆప్యాయత దగ్గర ప్రేమ పోసినటువంటి సంఘటన మనం చూడలేదు. ఏం మేడం? సరే అయిపోయింది. తండ్రి కూతుర్ల మధ్య గొడవ జరిగింది. పెద్ద మనిషిగా ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? ఏమయ్యా ఇది జరిగిపోయింది, రమ్మని మళ్ళీ చూడబోతుంది ఆడబిడ్డ, రమ్మని ఆయన సర్దేది పోయింది. సర్ది చెప్పాల్సింది పోయింది. వీళ్ళు వీరాంగం అక్కడ తాగి ఆ మహిళ పైన ఆడబిడ్డ పైన దాడి. అంతే 199 ఉంటాయి మేడం. ఏ ఇంట్లో తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీలో ఉన్నాడు, తల్లి ఒక పార్టీ, కూతురు ఒక పార్టీలో ఉన్నటువంటి ఘటనలు మనం చాలా చూసాం. అది అయిపోయింది. దట్ పొలిటికల్ మ్యాటర్, కుటుంబ వ్యవహారం. మళ్ళీ చూడబోతుందా క్రాంతి అనేటువంటి తండ్రి మళ్ళీ చూడబోతుందా? మళ్ళీ నివాళులు అర్పించబోతుంది. ఇదే కదా తండ్రి కూతురు. మేడం, నేను ఒకటి చెప్తాను మేడం, నోట్ దిస్ పాయింట్, మార్క్ మై వర్డ్స్. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కూతురు పైన అన్నటువంటి మాటలు నోటి నుండి వచ్చిన మాట తప్పించి గుండె లోతు కాదు. ఏ తండ్రి కూడా ఆ విధంగా ఉండదు. అది నిజం మేడం. ఇంద్రుడు లేని ఆకాశం ఎంత వికారంగా ఉంటుందో ఆడబిడ్డలు అదే విధంగా. ఇప్పుడు ప్రసాద్ గారు డెఫినెట్ గా ఆడబిడ్డను తండ్రిని చివరి చూపు చూడనివ్వకపోవడం అనేది బాధాకరమే. కాకపోతే గతంలో జరిగినటువంటి పలు ఇన్సిడెంట్స్లు వీళ్ళు వస్తే ఇంట్లోకి రానివ్వకపోవడం, వదులుకున్నామని అనడం, మీరు మాకు సంబంధం లేదని అనుకోవడము, అండ్ పార్టీ పరంగా కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు మా నాన్నగారి మానసిక పరిస్థితే బాగలేదు, లైక్ అంటే ఒక ఆ టైంలో ముద్రగడ గారే డెసిషన్ తీసుకున్నారని ఇక్కడ అంటుంది. వాళ్ళ తల్లి గారు అసలు కాంపౌండ్లోకి రానివ్వద్దు అని అన్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ వైసీపీయా టీడీపీ అనేది ఇష్యూ అనేది మనం పరిగణించవచ్చా, లేదంటే ఒక తల్లి కూతుళ్ళ మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యవహారంగానే మనం చూడాలి? కదా, ఒకవేళ ముద్రగడ కూతురు క్రాంతిని తల్లి అడ్డుకొని ఉంటే మీనింగ్ ఆవేశం. మధ్యలో వైసీపీ కార్యకర్తలు రోజుకు ఒక పార్టీ మరి బ్యాచ్ వీళ్ళు అడ్డుకునేదానికి హక్కు అడుగుతుంది అంటారు. వాళ్ళ కుటుంబ వ్యవహారం, వాళ్ళు పడతారు లేస్తారు, మీ పొద్దున ఒకటి కలుసుకుంటారు. మీకు ఇంగిత జ్ఞానం ఉన్నవాడితే అవంత తండ్రి కూతుర్ల మధ్య మనం ఎందుకు దూరేది, నువ్వు రామ్మా చూసిపోమా, నివాళులు అర్పించుకోమంటే నీ పెద్దరికం నిలబడి ఉంటుంది. ఈయన ఇక్కడ నుండి డైరెక్షన్ ఇవ్వటం, భీమవరం నుండి సింపుల్ గా అడుగుతాను సార్ మేడం. వైఎస్ వివేకానంద హత్యలో భాస్కర్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఉన్నాడు, జగన్ రెడ్డి ఉన్నాడు అనేసి గట్టిగా విశ్వసించినారు. ఆయన చనిపోయినప్పుడు దగ్గరికి రాని కూడా చేశారా? అవకాశం వల్ల బాబాయ్కి పోయి నివాళులు అర్పించేటువంటి అవకాశం కల్పించారు కదా, అక్కడ రాజకీయం చేశారు వాళ్ళు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మొరాలిటీ, ఎథిక్స్. ప్రసాద్ గారు మళ్ళీ మీ వాయిస్